నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ లెసన్ లో మనకి శ్లోకాలు ఉండే అవి అయిపోయినాయి. తర్వాత సెకండ్ నుంచి ఫిఫ్త్ లెసన్ వరకు మనం సందర్భ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి చూసాం కదా. ఇప్పుడు సెకండ్ నుంచి ఫిఫ్త్ లెసన్ వరకు అంటే సెకండ్ నుంచి ఫిఫ్త్ లెసన్ వరకు ఉన్న పద్య భాగంలో ఏవైతే 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో సో అవిటికి ఆన్సర్స్ చూద్దాము. సో ఇక్కడ 3 మార్క్స్ క్వశ్చన్స్. సో 3 మార్క్స్ క్వశ్చన్స్ లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ది ఆన్సర్ ఏంటిది? శ్రీరామం యువరాజ్యేన సంయుక్తం. నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ ఏంటిది? భ్రాతం శ్రీరామ త్వమేవ రాజధర్మాజ్ఞ. నెక్స్ట్ థర్డ్ ఆన్సర్ ఏంటిది? కామరూపిణి శూర్పణఖ నాం రాక్షసి. సో ఇవి మనకి 3 మార్క్స్ ఆన్సర్స్. నెక్స్ట్ థర్డ్ లెసన్ లో ఉన్న 3 మార్క్స్ ఆన్సర్స్ చూద్దాము. సో ఇవి థర్డ్ లెసన్ ఉన్న 3 మార్క్స్ ఆన్సర్స్. ఆన్సర్స్: హే కుమార బాణం ముదీర్ష సందస్వ. నెక్స్ట్ సెకండ్ వన్: గురువర్య బాస పాశీనామేవ పశ్యామి. నెక్స్ట్ థర్డ్ వన్ ఆన్సర్: అర్జునస్య బాణో ఖండశః కృత్ తతః ద్రోణస్య జంగః త్యక్త్వా. నెక్స్ట్ లెసన్ 3 మార్క్స్ ఆన్సర్స్ చూద్దాము. సో ఈ లెసన్ లో 3 మార్క్స్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. అవంతిపురావాసినం సాందీపనిం నాం మునీం. నెక్స్ట్: హే సముద్ర మమ గురుపుత్రం ప్రదీయతాం. నెక్స్ట్: పంచజనానాం రాక్షసః జలచరః షండకరూప దర్శస్య. సో ఇవి ఫోర్త్ లెసన్ లో ఉన్న 3 మార్క్స్ ఆన్సర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ లో ఉన్న 3 మార్క్స్ ఆన్సర్స్ చూద్దాము. బ్రహ్మదేవ సమీపం గత్వానో హిమశైలే తపస్యంతం హనుమంతం కేకరాక్షసో ఆంద్యాత్. సో ఇవి మనకి ఫిఫ్త్ లెసన్ లో ఉన్న 3 మార్క్స్ ఆన్సర్స్. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ లో ఉన్న 3 మార్క్స్ ఆన్సర్స్ చూద్దాము. సో ఇవి 3 మార్క్స్ ఆన్సర్స్ సిక్స్త్ లెసన్ వి. మాతృః దృశః. నెక్స్ట్ సెకండ్ ఆన్సర్: సంస్కృత భాషాయః చిచతు పదాని. నెక్స్ట్ థర్డ్ ఆన్సర్: భక్తి భావనయా జనాని సంబోధనే సంసత్త భవతి. సో ఇది మనకి సిక్స్త్ లెసన్ వరకు ఉన్న 3 మార్క్స్ ఆన్సర్స్. సో ఏవైతే మనకి నెక్స్ట్ లెసన్స్ ఉన్నాయో అవి ఏంటిది? గద్య భాగం. సో ఇవి పద్య భాగంలో ఉన్న 2 to 6 లెసన్ వరకు మొత్తం 3 మార్క్స్ ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో 1 మార్క్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.